ఇటీవల అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో సుమారు 242 మంది దుర్మరణం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. స్థానిక హుకుంపేట డీమార్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా సర్వోదయ మండల్ కమిటీ ఆధ్వర్యంలో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో సుమారుగా 100 మంది మండల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల్ కమిటీ అధ్యక్షులు వీరబాబు, కోశాధికారి చిన్న సత్యబాబు మాట్లాడుతూ, మన భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తున్నటువంటి విమానం కూలిపోయి దరిదాపుగా 240 మంది పైగా చనిపోయారు. ఇదిలా దుర్ఘటన ప్రకృతి వైపరీత్యం చాలా విచారకరమైనటువంటిదని సర్వోదయ మండల్ తూర్పు గోదావరి జిల్లా తరపున చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శాంతి ర్యాలీ నిర్వహించామన్నారు. కొవ్వొత్తులు వెలిగించి వారికి ఘన నివాళులర్పించారు. భగవంతుడు చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. జై జగత్. జై జగత్. ఈరోజు సర్వోదయ మండల్ తూర్పు గోదావరి జిల్లా తరపున కమిటీ ప్రెసిడెంట్గా వీరబాబు పి అను నేను, అలాగే జనరల్ సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సాయంకాలం ప్రత్యేకంగా మన భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు నుండి లండన్కి వెళుతున్నటువంటి విమానం కుప్పకూలిపోయి దరిదాపుగా 240 మంది పైగా చనిపోయారు. ఇది చాలా దుర్ఘటన. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఇది చాలా విచారకరమైనటువంటిది. ఎంతోమంది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి మేము సర్వోదయ మండలం తూర్పుగోదావరి జిల్లా తరపున చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ శాంతి ర్యాలీని నిర్వహించాం. అలాగే కొవ్వొత్తులు వెలిగించి వారికి ఘన నివాళి అర్పించాం. ఆ భగవంతుడు చనిపోయినటువంటి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి యొక్క కుటుంబాలలో శోకతప్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి కుటుంబాలన్నీ కూడా ఆదరణ ఓదార్పు పొందాలి. ఆ భగవంతుడే వారికి ఆదరణ ఓదార్పు ఇవ్వాలి. మరి ఈ సమయంలో వారందరికీ కూడా భగవంతుడు ఆదరణ ఓదార్పు ఇవ్వాలని మనసా వాచా మేము కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. నా పేరు శేషు కల్పాల. సర్వోదయ మండల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏదైతే జూన్ 12న గుజరాత్ నుంచి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఉందో, ఆ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైనటువంటి మన భారతీయులు కానీ విదేశీయులు కానీ ఏదైతే 240 పైచిలకు మంది దుర్మరణం పాలవడం జరిగింది. ఆ ఘటన చాలా దురదృష్టకరమైన దుర్ఘటన. మిత్రులారా, ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా అనేక సేవా సంఘాలు బయటకు వచ్చి వారి యొక్క నిరసన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మా అఖిల భారత సర్వసేవా సంఘ్ ఏదైతే ఉందో దాని ఉత్తర్వులను బేస్ చేసుకుని ఈస్ట్ గోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ నుండి మేమందరం కూడా ఈరోజు జూన్ 16 నాడు రాజమండ్రి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాజమండ్రి బైపాస్లో ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా, విఘాతం కలగకుండా, వారి యొక్క సౌకర్యాలకి విఘాతం కలగకుండా సర్వీస్ రోడ్ నందు ఒక కార్నర్లో మేము వారి యొక్క మరణానికి చింతిస్తూ మా సర్వోదయ మండలం నుంచి కూడా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ వారి ఆత్మలు, వారి యొక్క పవిత్రాత్మలు శాంతి చేకూరాలని, వారి యొక్క కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. మంచిగా నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలకు, రాజమండ్రి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మాకు సహకరించినటువంటి మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా సర్వోదయ మండల్ ఈస్ట్ గోదావరి కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, ముందు కూడా అనేక కార్యక్రమాలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మేమందరం భాగస్వామ్యంతో మేమందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ జై జగత్, జై సర్వోదయ. నా పేరు రామగిరి నిర్మలారాణి. నేను ఉప అధ్యక్షురాలుగా ఈ తూర్పు గోదావరి జిల్లా
సర్వోదయ మండల్ కమిటీలో నేను పనిచేస్తున్నానండి. మరి ఈరోజు జూన్ 16వ తారీఖు మరి 6:30 నుంచి 8 గంటల వరకు మేము శాంతి ర్యాలీ నిర్వహించాము. మరి కమిటీ అధ్యక్షులు సమక్షంలో, అలాగే పోలీస్ వారి ఆధ్వర్యంలో, మరి మీడియా వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. మరి ఈ శాంతియుత ర్యాలీ యొక్క మరి ఉద్దేశము ఏంటంటే, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులైన వారికి ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ, అమరులైన వారికి వారి కుటుంబాలకు కూడా ఆదరణ ఓదార్పు కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీ మరియు ఈ క్యాండిల్ సర్వీసు మేము నిర్వహించామండి. మరి సహకరించిన మీ అందరికీ కూడా మా వందనాలు తెలియచేస్తూ మరి నేను ముగించుకుంటున్నాను. జై సర్వోదయ, జై జగత్. తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాం మేము. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా మన యొక్క ఇండియాలో, మన దేశంలో గుజరాత్ నుండి వెళ్ళినటువంటి విమానం అలా కుప్పకూలిపోయి అందులో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడు కూడా కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది. దాని నిమిత్తం ఆ యొక్క కుటుంబాలకి శాంతి కలగాలని, ఓదార్పునివ్వాలని, అలాగే ఆ యొక్క చనిపోయిన దుర్మరణం చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శాంతిని, సమాధానం కలిగి చేయాలని కూడా మనం చేసుకుంటున్నాం. దాని నిమిత్తం ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేసి వారి యొక్క ఆత్మశాంతి కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సర్వోదయ మండలం నుంచి, అలాగే కమిటీగా ఉన్నటువంటి మేమందరం కూడా సహకరించారు. ప్రతి ఒక్కరికి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం. లంట్రపాటి చిన్నసత్యబాబు. ఈ సర్వోదయ మండలంలోని నన్ను జిల్లా ట్రెజరర్గా నియమించినటువంటి ప్రెసిడెంట్ గారిని బట్టి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి దినాల్లో జూన్ 12వ తారీఖున ఘోర ప్రమాదం, విమాన ప్రమాదంలో 242 మంది మృతి చెందడం అనేది చాలా విచారకరమైన విషయం. కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొల్పుతూ కరోనాని, రకరకాలైనటువంటి తుఫాను బాధితులని, ఫైర్ యాక్సిడెంట్లని అనేకమైన జరగడంతో పాటు ఈ యొక్క విమాన ప్రమాదం కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా అనేక మందిని క్షతగాతులుగాను, మృతులుగాను తీర్చుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని, ఈ క్రొవ్వొత్తుని వెలిగించి శాంతికి నిరసనగా వారు మృతులైనటువంటి వారి యొక్క కుటుంబాలు ఆదరణ ఓదార్పు పొందాలని, అదేవిధంగా వారి యొక్క జీవితాలు కాలి బూడిదైనటువంటి సంఘటనను మరుపురాని దృశ్యంగా భావిస్తూ వారి కొరకు విచారాన్ని వ్యక్తపరుస్తూ ఈ సర్వోదయ మండలం నుంచి మేమంతా కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకి ఆదరణ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై జగత్, జై సర్వోదయ మండలం.